అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. భారీ మెజార్టీతో గెలిపించగలను. ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు నాపై నమ్మకాన్ని ఉంచి నా భార్యకు 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన నమ్మకాన్ని, ఈ రడగంబల బస్తీలో ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని చురగొని నా భార్యను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. గతంలో కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో ఆనాడు గెలవడం జరిగింది. ఈనాడు ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి నా భార్యకు అవకాశం దొరికింది. ఈ అవకాశం ద్వారా ఈ రడగంబల బస్తీని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ మున్సిపాలిటీ ద్వారా వచ్చే నిధులతోటి 24వ వార్డును పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. గతంలో కూడా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక కార్యక్రమాలు నేను ఈ బస్తీలో నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం గతంలో 20-30 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడు చేయనటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేస్తూ ఇలా మున్సిపాలిటీకి నిధులను తీసుకొస్తూ ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీని ఒక స్టేట్లోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేసేటటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి గారు చేస్తూ ఉన్నారు. వారి అడుగులో అడుగు మేము వేస్తూ ఈ 24వ వార్డు అంబేద్కర్ రడగంబల బస్తీని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.